అవినీతి అరాచకాలు చేసిన వల్లభనేని వంశీ, పిఎస్ఆర్ ఆంజనేయులు జైలు నుండి బయటికి రావడానికి పడుతున్న పాటలైతే అన్నీ నీకావు. జైలు అధికారులకు వీళ్ళు పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. అదేంటో కానీ వీళ్ళిద్దరికే రోజు ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. రిమాండ్ ఖైదీలుగా వీళ్ళిద్దరిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్నారు. వీరిద్దరికే నిద్ర పట్టకపోవటమే సమస్య. ఇద్దరూ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లమని ఒకటే గొడవ. పోలీస్ అధికారి అయ్యుండి రూల్స్ అన్నీ తెలిసిన పిఎస్ఆర్ చేసే హడావుడైతే మామూలుగా ఉండటం లేదు. మొన్న గవర్నమెంట్ ఆసుపత్రిలో జైలు సిబ్బందితో ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లమని నానా గొడవ చేశారట. రూల్స్ అలా ఒప్పుకోవు. కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుంటేనే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్దామని జైలు సిబ్బంది చెప్పాల్సి వచ్చింది. వంశీ కూడా ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇప్పించమని కోర్టుని రిక్వెస్ట్ చేశాడు. ప్రైవేట్ హాస్పిటల్స్ అయినా రమేష్ హాస్పిటల్కి కానీ ఆయుష్ హాస్పిటల్కి కానీ పంపండి అని రిక్వెస్ట్ చేస్తే జడ్జి గారు ఆయుష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించమని ఆదేశాలు ఇచ్చారు. ఎలాగోలాగా ఆరోగ్య కారణాలపైన బెయిల్ తెచ్చుకుని బయటపడాలని వంశీ, పిఎస్ఆర్ శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మామూలుగా అయితే వీళ్లకు బెయిల్ వచ్చే అవకాశం లేదు. అందుకే ఈ హెల్త్ డ్రామాలు. ఇప్పటికే కొడాలి నాని హార్ట్ సర్జరీ పేరుతో అరెస్ట్ నుంచి తప్పించుకుని హైదరాబాద్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. మొన్న సడన్గా ఒక ఫంక్షన్లో కనబడగానే నాని అరెస్ట్ డిమాండ్ పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణుల నుంచి రాగానే నాని మళ్ళీ బయటికి రావడం మానేశాడు. రాబోయే రోజుల్లో ఇంకెంతమంది జైలు పక్షులకు ఆరోగ్య సమస్యలు వస్తాయో చూడాలి.